పాస ఆటలో ఓడిపోయి అవమానాన్ని భరించి పాండవులు ద్రౌపది సహా అరణ్యవాసానికి బయలుదేరారు. అరణ్యంలో అడుగుపెట్టిన క్షణం నుండి వారి జీవితం కష్టసాధ్యమైంది. ద్రౌపది గుండెల్లో ఉన్న వేదనను పదే పదే గుర్తు చేసుకుంటూ తన భర్తలతో, ఎందుకు క్షమిస్తున్నావు, ఎందుకు వెంటనే యుద్ధం చేయకపోతున్నారు అని ప్రశ్నించేది. భీముడు కూడా ఆమె బాధను చూసి కోపంతో ఉప్పొంగేవాడు. దుర్యోధనుని తొడలు విరుస్తాను, దుశ్శాసనుని రక్తం త్రాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. కాని యుధిష్ఠిరుడు మాత్రం ఎల్లప్పుడూ శాంతితో, ధర్మాన్ని పాటిస్తూ అన్నదమ్ములను ఆపేవాడు. ఒకరోజు అడవిలో కింధక అనే రాక్షసుడు ద్రౌపదిని అపహరించబోయాడు. కాని భీముడు అతన్ని తన భుజబలంతో సంహరించాడు. మరొకసారి జయద్రథుడు ద్రౌపదిని బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నించగా భీముడు, అర్జునుడు కలిసి అతన్ని ఓడించారు. వధించబోతే యుధిష్ఠిరుడు క్షమించమని ఆపాడు. అలా భీముడు అడవిలో ఎప్పుడూ తన అన్నదమ్ములను, ద్రౌపదిని రక్షిస్తూ గడిపాడు. ఇక అర్జునుడు మాత్రం తన పరాక్రమాన్ని మరింత బలపరుచుకోవడానికి హిమాలయాలకు వెళ్లాడు. అక్కడ కఠినమైన తపస్సు చేసి శివుని కిరాత రూపంలో ఎదుర్కొన్నాడు. యుద్ధంలో శివుని గెలిచిన తర్వాత అతని ప్రసాదంగా పాశుపతాస్త్రం లభించింది. తరువాత ఇంద్రుడు, వరుణుడు, యమధర్మరాజు, అశ్విని దేవతలు కూడా అనేక దివ్యాస్త్రాలు ఇచ్చారు. అర్జునుడు మరింత శక్తివంతుడిగా మారాడు. ఇదే సమయంలో భీముడు హిమాలయాలలో ఒక సువాసన గల పుష్పం కోసం వెళ్లాడు. మార్గంలో ఒక వృద్ధ వానరుడు తోకను చాపి దారిని అడ్డుకున్నాడు. భీముడు ఎంత బలంతో లాగినా ఆ తోక కదలలేదు. చివరికి అతడు తెలుసుకున్నాడు, ఆ వానరుడు వాయుపుత్రుడు, తన అన్నయ్య హనుమంతుడు అని. భీముడు ఆశ్చర్యంతో నమస్కరించాడు. హనుమంతుడు ఆశీర్వదిస్తూ, ఓ భీమా, కురుక్షేత్ర యుద్ధంలో నీ రథధ్వజంపై నేను కూర్చుంటాను. నా గర్జన శత్రువులకు భయంకరంగా మారుతుంది అని వరం ఇచ్చాడు. వనవాసంలో పాండవులు అనేక ఋషులను దర్శించి వారి నుండి ఉపదేశాలు పొందారు. ముఖ్యంగా మార్కండేయ మహర్షి వారికి ధర్మం, సహనం, సత్యం, కర్మ ఫలితం వంటి విషయాలు బోధించాడు. ప్రతికూలతలు ఎంతైనా వచ్చినా ధర్మాన్ని వదలకూడదు అని చెప్పాడు. ఆ ఉపదేశాలు పాండవులకు కొత్త ధైర్యం ఇచ్చాయి. అరణ్యంలో ఎన్నో కష్టాలు ఎదురైనా యుధిష్ఠిరుని సహనం, ద్రౌపది బాధలు, భీముని ప్రతిజ్ఞలు, అర్జునుని పరాక్రమం, హనుమంతుని ఆశీర్వాదం ఇవన్నీ కలిసి పాండవులను మరింత బలంగా తీర్చిదిద్దాయి. వనపర్వం మహాభారతంలో కేవలం అరణ్యవాసమే కాక భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధానికి పునాది వేసిన భాగం.